పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విజయ్ గారు, ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అసలు ఏంటండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాలంటే తెనాలి మాది. గుమ్మడి గారికి డిస్టెంట్ రిలేషన్. మా ఫాదర్ ఓ మన యాక్టర్ గుమ్మడి గారు. గుమ్మడి గారు ఉన్నారు. ఓకే. మా ఫాదర్ కి బాగా క్లోజ్. ఓకే కొంచెం దూరం బంధువు అట. ఓకే. ఏమవుతారు మీకు? ఆ, మా నాన్నగారికే కజిన్ బ్రదర్ లాగా ఆయన అట. కొంచెం డిస్టెన్స్, చాలా క్లోజ్ రిలేషన్ కాదు. ఆ తర్వాత నాగభూషణం గారు బాగా క్లోజ్ నాన్నగారికి. యాక్టర్ నాగభూషణం గారు. అలా ఆయన తెనాలి వచ్చినప్పుడు అన్నారనమాట నాన్నగారు, అమ్మాయి డాన్స్ నేర్చుకుంటూ ఉంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఫిల్మ్స్ చేయాలని, కానీ ఏదైనా అవకాశాలు దొరుకుతాయని నాన్నగారు అడిగారు గుమ్మడి నాగభూషణం గారిని. అప్పుడు అడిగితే అమ్మాయికి ఏమైనా డ్రామాల అనుభవం ఉందా ఏంటి అని అడిగారు ఆయన. లేదు అలా ఏం లేదు, స్కూల్కే వెళ్తూ ఉంటుంది అని చెప్పారు. కొంచెం డ్రామాలు ఏదైనా ప్రాక్టీస్ చేయమని చెప్పండి, అది కొంచెం అనుభవం వస్తే ఆ తర్వాత చూద్దాం, మెడ్రాస్ వస్తే చూస్తాను, నలుగురికి చెప్తాను నేను అని చెప్పి అనటం జరిగింది. ఇక ఆ తర్వాత అక్కడ స్కూల్లో డ్రామాలు అవి ఇవి, బయట డ్రామాలు అలా వేయటం, అలా కొంచెం ప్రాక్టీస్ చేయటం అది జరిగింది. ఆ తర్వాత ఒకసారి మెడ్రాస్ నాన్నగారు నేను వచ్చామన్నమాట. వచ్చినప్పుడు ఎవరో చెప్పారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు కదా. అవును. ఆయన ఏదో ఒక పిక్చర్ చేస్తున్నారు, కనిపించండి అని. సో వాహిని స్టూడియోలో ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. వెళ్తే ఆయన చూసి, ఏదో ఒక క్యారెక్టర్ ఉంది, చిన్న క్యారెక్టర్, అది ఆయన కూడా మంచి కాంబినేషను కృష్ణ గారు వాణిశ్రీ గారితో అని చెప్పి అప్పుడు ఇల్లు వెళ్ళాలి అయింది. ఆ తర్వాత అనౌన్స్ చేస్తున్నారు జగమే మాయ గురించి. ఎవరో చెప్పారనమాట, మీరు కొత్త పిక్చర్ తీస్తున్నారు కొత్త వాళ్ళతో, పూర్ణచంద్రరావు గారిని కలవండి. అప్పుడు ఇక్కడ మన విజయరాఘవసారి రోడ్డు అనుకుంటాను, ఆంధ్ర క్లబ్ పక్కనే వాళ్ళ ఆఫీస్. నాన్నగారు నేను అక్కడికి వెళ్ళాము. అప్పుడు జగమే మాయ అనౌన్స్ చేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు ఫొటోస్ అవి చూసి అదే 1-2 సార్లు లుక్ టెస్ట్ ఓకే చేశారనమాట. అది ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు జగమే మాయ సెలెక్ట్ చేసినప్పుడు? 17 అంతే, 18 అంతే, అందుకంటే ఎక్కువ లేదు. ఓకే. సో వాళ్ళు కూడా కొత్త వాళ్ళే కదా అప్పుడు? అందరూ కొత్త వాళ్ళే. మోహన్ గారు, గిరిబాబు గారు కూడా కొత్త వాళ్ళే. అవును అవును, నలుగురు కొత్త వాళ్ళమే. ఇంకొక అమ్మాయి పేరేంటి, సునందిని. ఆ అమ్మాయి, ఆమె ఏం చేస్తున్నారు ఇప్పుడు? లేరు పాపం, షీఈ్ నో మోర్. ఓకే. సో ఒక్కసారిగా చాలా భారం అనిపించిందా హీరోయిన్ క్యారెక్టర్ అనగానే? భయం వేసేసింది. భయం వేసింది. అది ఏంటి, మనకు ఏమి తెలియదు కదా. పాపం బాగా చాలా ఎంకరేజ్ చేసి అందరితో, అంటే కొత్త వాళ్ళం కదా అందరము. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా పక్కన పెద్ద ఆర్టిస్ట్ ఉంటే భయం వేసేది, అలా కాదు, నలుగురం కొత్త వాళ్ళమే కాబట్టి బాగున్నది. బాగా అందరికి చాలా ఫ్రీడమ్ అందరికి. ఓకే. వెళ్ళటం ఎక్కడికి కూర్గు తీసుకెళ్లారు. ఓకే. అక్కడ షూటింగ్ పగలంతా వాళ్ళు ఒక విధమైన వర్క్ చేసేవాళ్ళు, సాయంత్రం 5 అయితే నా వర్క్ వచ్చేది, ఒక గోస్ట్ క్యారెక్టర్. ఓకే. గిరిబాబు నేను. ఓకే. సో నైట్ 12-1 గంట వరకు తీసేవాళ్ళు ఆ వర్క్. సో డైలీ దెయ్యం గారు అని పిలిచేవాళ్ళు అందరూ సెట్లో. దెయ్యం గారు వచ్చేసారా, నైట్ మాకు నిద్ర లేదా అనేవాళ్ళు. ఓకే. సో చాలా జాలీగా, చాలా హ్యాపీ. ఆ రోజుల్లో షూటింగ్సే వేరు కదండి. గోల్డెన్ పీరియడ్ అదంతా. అవునవునవును. మైసూర్ ప్రీమియం స్టూడియో, తర్వాత అక్కడ నుంచి వచ్చి ప్రీమియం స్టూడియోలో షూటింగ్. ఓకే. కళ నెరవేరిందని ఫీల్ అయ్యారు? అవునవును, చాలా హ్యాపీగా అనమాట. జనవరి 1 వస్తే అందరూ అనేవాళ్ళు, పూర్ణచంద్రరావు గారి చేతి నుంచి డబ్బు తీసుకుంటే చాలా లక్ అని. వరుసగా అందరం వెళ్ళేవాళ్ళం, గిరిబాబు గారు, మురళీమోహన్, అందరం, చాలా మంది ఆర్టిస్టులు, రాజ్బాబు, అందరూ వెళ్ళేవాళ్ళం మార్నింగ్ ఆఫీస్కి. వెళ్తే అందరికి 101 రూపాయి కవర్లో పెట్టి ఇచ్చేవారు ఆయన. చాలా సంతోషం. అక్కడే టిఫిన్ కాఫీ అంతా అయిన తర్వాత అందరికి ఇచ్చి బ్లెస్ చేసి పంపించేవారు. ఆయన సినిమాలే అసలు వేరే స్టైల్. చాలా మంచి మనిషి. చాలా మందికి లైఫ్ కూడా ఇచ్చారు. ఓహో, ఓకే. ఎన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. అవునవును, ఒక బ్రాండ్ ఆయన.
ఆహా, అప్పుల్లో. అప్పట్లో ఓకే ఓకే. కానీ నాన్నగారి కోరిక నెరవేరిందని ఫీల్ అయిపోయారా ఫస్ట్ సినిమాతో, లేకపోతే ఇక అంతే కదా, ఒక్కొక్కటి వెంట వెంటనే అవి ఇవి రావటం. తర్వాత తమిళ్లో ఒక పిక్చర్ వచ్చింది, కేఆర్ విజయ్ డాటర్ క్యారెక్టర్. కేఆర్ విజయ్ అండ్ జెమిని, అదొక పిక్చర్, చాలా మంచి క్యారెక్టర్, శివకుమార్ కాంబినేషను. ఓకే. అంటే అదర్ లాంగ్వేజ్ లో, తమిళ్ మనకు తెలియదు అప్పట్లో, సరిగా రాదు, ఏదో ఒక లెవెల్ కదా. సో అది ఒక మంచి క్యారెక్టర్, చాలా హ్యాపీగా ఉన్నది అది. ఏం చేస్తుంటారు నాన్నగారు? నాన్నగారు ఫిల్మ్ ఫైనాన్స్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అవునా? ఓకే. సో డిస్ట్రిబ్యూటర్స్ లాగా ఫైనాన్స్ ఓన్లీ ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్ కాదు, ఓకే, జస్ట్ ఫైనాన్స్. ఇంకా నాన్నగారు ఫైనాన్స్ చేసే ప్రతి సినిమాకి మిమ్మల్ని మంచి క్యారెక్టర్. అట్లా అని కాదు, దానికి దీనికి అసలు లింక్ పెట్టేవాళ్ళే కాదు నాన్న, ఏదో అలా. సో మీరైతే ఇప్పుడు గుమ్మడి గారు సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చారా, లేదా నాగభూషణం గారు సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చారా? సపోర్ట్ ఏం కాదు, జస్ట్ మాటలే సాగినాయి, ఎవరు సపోర్ట్ అనేది కాదు. చెప్పడం, అడ్వైస్ చేయటం నాగభూషణం గారు బాగా అడ్వైస్ చేశారు. ఓకే. గుమ్మడి గారు సరేగా చూద్దాము, ముందు చదవని ఈ అమ్మాయిని అని చెప్పారు అనమాట. తర్వాత రండి మెడ్రాస్ అని చెప్పి నాన్నగారితో చెప్పారు గుమ్మడి గారు. బట్ కొంచెం బాగా ఎంకరేజ్ చేసిన మనిషి నాగభూషణం గారు. ఓకే. ఏం చదువుకున్నారు విజయ్ గారు మీరు? నేను స్కూల్ ఫైనల్ అండి, ఆ తర్వాత ఇటు వచ్చేసాం కదా ఇండస్ట్రీకి. చాలా చిన్న ఏజ్ లో అప్పుడు మాక్సిమం మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ 15-16 ఇండస్ట్రీకి వచ్చిన. అవునవును అవును, వయసుకు మించిన క్యారెక్టర్లు చేశారు. అవును అవును. మీరు కూడా నాకు తెలిసి డ్రామాలలో 20 వయసు ఉన్నప్పుడు 40 వయసు పెద్ద ఏజ్డ్ క్యారెక్టర్స్ చేస్తాం. కానీ మీకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేదంట అప్పుల్లో డ్రామాలకి. విజయ్ గారు డ్రామాలో ఒక క్యారెక్టర్ వేస్తున్నారు అంటే ఆడియన్స్ అలర్ట్ అయ్యి కూర్చునే వాళ్ళంట. ఉన్నది అప్పట్లో ఉన్నది. ఎందుకో తెలియదు కానీ, అంటే క్యారెక్టర్ మీరు అన్నట్లు ఆ ఏజ్ కి తగిన క్యారెక్టర్స్ కాదు, చాలా ఏజ్డ్ క్యారెక్టర్స్ చేశాను నేను. తర్వాత మేకప్ తీసి వచ్చిన తర్వాత ఒకసారి అనౌన్స్ చేశారు, ప్రైజ్ వచ్చింది ఆ క్యారెక్టర్కి, మంచి ప్రైజ్ ఇచ్చారు, ఫస్ట్ బెస్ట్ హీరోయిన్ అని చెప్పేసి. నేను వెళ్ళాను స్టేజ్ మీద తీసుకుంటాను. అమ్మ మీరు కాదమ్మా, ఆ క్యారెక్టర్ పేరు చెప్పి ఆమెను రమ్మనండి, ఎందుకంటే ఏజ్డ్ క్యారెక్టర్. ఓకే. ఇది పారిజాతం అనేదో లాయరు డాక్టర్. మీకు ఎలా తెలిసింది ఇవన్నీ? ఎలా ఎంక్వైరీ చేశారు? సో అది చాలా మంచి డ్రామా, అది మంచి పేరు వచ్చింది. ఓకే. బట్ మీరు ఒక్కలేనండి? ఎంతమంది మొత్తం మీరు ఫ్యామిలీ? ముగ్గురం అండి మేము, అక్క, నేను, తమ్ముడు. ఓకే. సో అక్కగారు కూడా ఇండస్ట్రీనా? అయ్యో లేదు, ఫ్యామిలీ. మా మేనమాకు పెంచి పెళ్లి చేశారు, ఆమెకు 3 కూతుర్లు, వాళ్ళంతా సెటిల్ అయ్యి ఉన్నారు. వెల్ సెటిల్డ్. సో తమ్ముడినా? అంతే. ఈ మధ్య అమ్మగారు పోయారు. ఓకే. అంతకుముందు నాన్నగారు కాలం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.